హాస్టల్లో ఉన్నా, ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఈ ఉడుకొని అన్నం పెడితే, ఈ ముక్కిపోయిన బో పెడితే, నీళ్ళచారు పోస్తే పిల్లలకు అసలు మినిమం ఎనర్జీ లేని పరిస్థితి వస్తుంది. గీ రాకెట్ సైన్స్ యుగంలో, గీ జీనోమ్ యుగంలో, గీ 75 సంవత్సరాలు, గీ లక్షల కోట్ల బడ్జెట్కి వచ్చిన స్థితిలో ఇంకా పేదవాళ్ళకు కూడా బో పెట్టిన దుస్తులు ఎందుకు ఉండాలి దిక్కుమల అని చెప్పి నేను సన్నబియ్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన. అంటే నాకు అవకాశం వచ్చింది, చేసిన. నేను ఇంకా అనేకం ఉన్నాయి, నేను వాటి గురించి లోతులేకపోను. నేను ఆర్థిక దాని తర్వాత ఇదైనా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకి వచ్చిండు, బెంగళూరు నుంచి బస్సులు ఇక్కడికి వచ్చిండు. వస్తే మహేంద్ర హిల్స్లో మొత్తం తలుపులన్నీ మూసేసుకున్నాడు, సున్నం బ్లీచింగ్ పౌడర్ చల్లి మొత్తం ఆ మనిషిని చంపేయాలి, ఆ ఒక్క మనిషి పోతే అయిపోతుంది ఇది అని అన్నారు. ఆనాడు నేను పోయి కలిసినాను. నేను హాస్పిటల్ జాయిన్ చేయించిన, మా డాక్టర్లు, మా నర్సులు, మా స్టాఫ్ అంతా ఉండగా నేను కెప్టెన్, నేను ఆ డిపార్ట్మెంట్ కెప్టెన్ని. ఇప్పుడు మంత్రి అంటోడు ఎక్కడో ఉండాలి. నాకు తెలిసి దేశంలో అంటే మనిషి యొక్క తత్వం ఎప్పుడు తెలుస్తుంది, మనిషి కమిట్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది, అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను పోయినా, నేను ఇవాళ రేపు బీజేపీలో ఉన్నా. నేను బీజేపీలో ఉండే కష్టకాలం వచ్చింది అనుకోండి. మనం మీరు చూసినో లేదో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన ఫ్లైట్లలో మన మంత్రులు పోయింది, మీకు తెలుసు తెలియదు, మంత్రులు పోయింది, స్వయంగా మంత్రులు పోయి అక్కడ ఉండి ఆపరేట్ చేసిండ్రు, యుద్ధాన్ని ఆపి పిల్లలందరూ తీసుకొచ్చిండ్రు. ఇంతకంటే ఇక్కడ ఏమిటో చెప్పండి. కమిట్మెంట్ ఇస్ అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునేటువంటి, ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి ఫిలాసఫీ కావాలి. కానీ ఇంకేం ఫిలాసఫీ కావాలి చెప్పండి? ఫిలాసఫీ కావాలి, ఎవరికైనా అంతే కావాలి 100%. నేను ఒక మాట అంటున్నా మీకు భరద్వాజ్ గారు, మీరు చాలా విజ్ఞులు. నేను అడుగుతున్నా, మన దేశాన్ని పరదేశస్తులు దాడి చేయలేదంటారా? చేసినా లేదు ఎప్పుడు? అనాదిగా 500 ఏళ్ళ క్రితం, 600 ఏళ్ళ క్రితం, 700 క్రితం ఏం చేస్తారండి? ఫస్ట్ మేము రాజస్థాన్కి పోయినాం, ఆ కోటకు పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు గైడ్ చేస్తారు కదా, చెప్తారు కదా ఏం జరిగిందని. మా మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ దాడిలో లొంగిపోలేదు, సెకండ్ దాడి లొంగిపోలేదు, థర్డ్ దాడి లొంగిపోయినాం, ఓడిపోయిన తర్వాత రాజు అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడట. ఎందుకు? శత్రువు చేతిలో చిక్కి వాళ్ళ హింసలు భరించకంటే. రెండవది ఏమైంది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా సూసైడ్ చేసుకుని చెప్పారు. అంటే ఈ పరాయి దేశస్తులు ఒక దేశం దాడి చేసినప్పుడు, ఆ దేశం ఓడిపోయినప్పుడు ఫస్ట్ చెరబట్టేది రాజరికం. ఆ తర్వాత మహిళలను చేరుస్తారు, అనేక రకాల ఇబ్బంది పెడతారు, మీకు తెలుసు. ఆ తదుపరి చేసేది ఏంటండి, అక్కడ ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలను కూడా ధ్వంసం చేస్తారు. ఎందుకు? మళ్ళీ వీటి ఆనవాళ్ళు ఉండద్దని చెప్పి, ఈ భారతదేశ పాత ప్రాచీన ఆనవాళ్ళు ఉండద్దని ఇవన్నీ ధ్వంసం చేస్తారు. అందుకని అందులో భాగం కదా అనేక దిక్కుల్లో మనకి ఇవి అవి కనబడుతూ ఉంటాయి. అందులో ఒకటి అయోధ్య రామాలయం ఉంది. సరే, ఆ చరిత్ర లోపలికి నింపుకోండి. 500 ఏళ్ల క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది. ఇక్కడ మళ్ళీ ఆలయం కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుతున్నారు. 100 మంది చచ్చిపోయినారు, ఉద్యమం జరిగినాయి, అదొక ఆస్పెక్ట్. చివరికి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. సరే, తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అందరి ఆమోదంతో కట్టిండ్రు. అంటే అది రామాలయం అని మనం అనుకుంటారు, ఒక చిన్న రామాలయం అనుకుంటారు. కానీ ఆనాటి ఆ పాలకుల చేత విధ్వంసం చేయబడ్డటువంటి నీ కల్చర్, నీ విశ్వాసం ఇలా పాదుకొల్పడం ఇదేం తప్పు కాదు కదా? రామాలయం కట్టడం తప్ప అని చెప్పండి. ఇది 100% ఒక క్వశ్చన్ ఇక్కడే. మీకు రామాలయం కడతాం తప్పు కాదు. నేను అనేది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో. ఈవెన్ మనకి హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం 100 టెంపుల్స్ ఎవరు పట్టించుకొని పెద్ద పెద్ద ల్యాండ్లోనే. దాంట్లో ఒక్కొక్క మెహదీపట్నంలోనే 2-3 ఉన్నాయి నాకు కనపడుతుంటే, రోడ్డు మీద పోతుంటే. పాలన ఉండదు, పట్టించుకోరు ఎవరు. అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని ఎతికి తీసుకుంటున్న వాళ్ళు ముందే వాటిని ఎందుకు బాగు చేయం? దాన్ని తీసిన తప్పని నేను అంటలేను. నేను అనేది ఏంటంటే మన ఈ మంచి టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ కూడా ఉండి చిన్నవి పాతయి పాలన లేకుండా ఈ దేశంలో ఎన్ని లక్షలు ఉంటాయి. ఆ లక్షల టెంపుల్స్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు? దీనికోసం తీసుకుని దాన్ని మాట్లాడుతున్నారు. మీరు రామాలయాన్ని గురించి నేను మాట్లాడతా. అది ఈ మధ్యకాలంలో నేను ఇక్కడే పోయినా. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆలయం ఉంది కదా, పెద్ద అమ్మవారి ఆలయం. అంతకుముందు ఒకసారి పోయినా, కానీ ఎంత గొప్ప నిర్మాణం చేసిందండి అమ్మవారి ఆలయం, ఎంత గొప్ప నిర్మాణం చేసింది. కాశీకి అంతకంటే ముందు పోయినా, మళ్ళీ మొన్న పోయినా. నేను కాశీకి విద్యార్థి ఉన్నప్పుడు పోయినా, ఎట్లా ఉండే గంగ ఎట్లుండే, ఆ శివాలయంది, ఆ కథ పోయినా. మొన్న కూడా మళ్ళీ పోయినా. అసలు పోలిక లేదు. ఇట్లా
అనేక ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు ఏవైతున్నాయో, ఆల్రెడీ పాపులర్ ఆలయాలు మీరు చెప్తాను, నేను అనేది పాడుబడిపోయిన ఆలయాలు, మన ఆలయాలు మనం ఎందుకు డెఫినెట్గా ఇక్కడ చెప్తున్నాం? ఉన్నటువంటి ఇప్పుడు చిన్న చిన్న ఆలయాలను ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు వేమనాడు దేవస్థానం ఉంది, డెవలప్ చేయాల్సింది ఇక్కడ చేస్తుంది కదా, ఇక్కడ యాదగిరిగుట్ట ఉంది చేస్తుంది. అట్లనే చిన్న చిన్న ఆలయాలు కూడా వాళ్ళకున్న భూముల రక్షణ కానీ, వాళ్ళ కనీస ఆలన పాలన కానీ తప్పకుండా ఉండాల్సిన ప్రక్రియ ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడు విశ్వాసాలు, నేను బీజేపీ వాళ్ళు చేయాలి అని లేదు, ఎవరైనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనకు ఆంధ్రాలో ఒక రామం టెంపుల్ ఉంది, 3,000 ఎకరాలు ఉండే సార్ దానికి, దేవుడి మాన్యం. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంది. అక్కడ రాముడి బాణం ఉందని నమ్ముతారు, ఇప్పుడు పోతారు, దాన్ని కూడా ఆలనా పాలన లేదు, అక్కడ పూజారి కూడా లేడు. ఇక్కడైతే మనకి మెహదీపట్నంలో మేము షూటింగ్లు చేస్తుంటే 4-5 టెంపుల్ ఉన్నాయి, పెద్దవి, ఆల్మోస్ట్ 10 ఎకరాలు 5 ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి. మామూలు గిములు తిరుగుతూ ఉంటాయి, లోపల పోతే మనుషులే ఉండరు అక్కడ, ఒక్క పూజారి ఎవరో ముసలాయన ఉంటాడు మ్యాక్సిమం. ఇటువంటి చాలా ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా. మేము షూటింగ్లు చేయడానికి పాడుబడి టెంపుల్ ఎత్తుక్కుంటూ పోతాం. ఎందుకు పట్టించుకోరు అనేది నా పాయింట్. పట్టించుకోవాలని మేము అంటున్నాం. పట్టించుకుంటలేదు కదా. ఇప్పుడు ఇంత రామాలయానికి ఇంత పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఇది కూడా చేయాలి కదా అంటున్నా నేను మొన్న కిషన్ రెడ్డి గారితో, టూరిజం కల్చర్ మినిస్టర్ కదా, నేను బీజేపీ చేయడంతో పోయినా, రామప్ప ఆలయాన్ని కొంత డెవలప్ చేసిండ్రు, 1000 స్తంభాల గుడి రెనోవేట్ చేసి మళ్ళీ 1000 స్తంభాలు కనిపించినాయి, ఇప్పుడు బాగుంది. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డిపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి ఉన్నాయి చూసిన అవన్నీ. ఇప్పుడు ఆర్ట్స్ అంటే కాలేజ్, నేషనల్ దీని కింద ఏదో వచ్చింది, వరల్డ్. ఇప్పుడు మీకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది, అది నిజాం కట్టొచ్చు కాక, ఆర్ట్స్ కాలేజ్ నిజాం కట్టొచ్చు కాక, గొప్ప కట్టడం, దానికి బ్రహ్మాండంగా మనం చేసి దానికి మొత్తం దానికి గ్లోరీ నిలబెట్టే ప్రయత్నం చేసినాం. అంటే ప్రాచీన కట్టడాలు అవి ముస్లింలేయా అవి హిందువులేయా కాకుండా అవన్నీ రక్షించేటువంటి, దాన్ని గ్లోరిఫై చేసుకునేటువంటి, వాళ్ళని అప్లిఫ్ట్ చేసే పని చేస్తున్నది. అట్లేం లేదు. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, మీరు అన్నట్టుగా చిన్న చిన్నవి ఉన్నాయి. వాటి భూములు ఉన్నంతలో, ఇప్పుడు ఉన్నంతలోనే కాపాడే ప్రయత్నం చేయాలి, ఇప్పుడైనా కనీసం వాటి డెకరేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రాంత ప్రజానికానికి ఆ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత స్థానికంగా ఉండే ప్రభుత్వాల మీద ఉంటాయి కదా, చేయాలి కదా వాళ్ళని. అదే నేను అంటున్నా. అంటే మనకి ఎంతోమంది ఏదో చేస్తున్నారు అనే దానికంటే ఉన్నదాన్ని కూడా మనం చేసుకుంటా ఉంటే మనకి ఎన్ని ఆలయాలు. ఇప్పుడు భద్రాచలం ఉంది, భద్రాచలం అట్లాగే ఉంది. మొన్న పోయి వచ్చింది నేను, భద్రాచలానికి పబ్లిక్ లేరు, మొన్న పోతే నేను ఒక్కడనే ఉన్నా అక్కడ. అట్లా విచిత్రంగా ఉంటుంది ఇది. ఏ దానికి ఎక్కువ వస్తారో దేనికి తక్కువ వస్తారో, తిరుపతికి కొట్టుకుంటారు, భద్రాచలం రారు, ఎక్సెప్ట్ ఆ రాముడి కళ్యాణం రోజు తప్ప ఇంకెప్పుడు కనపడరు. విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి సార్? మీరు మొన్న ఇది లేదు కదా, మల్కాజ్గిరికి వస్తుండ్రా ఈసారి? మల్కాజ్గిరి మీరు హుజూర్ నగర్ బ్రహ్మాండంగా చేసిండ్రు, ఒక 20 yearsగా సరిపోయేటట్టు. ఇప్పుడు ఇది కూడా ఎట్లా చేస్తారో, దీనికి ఏమన్నా స్కీములు ఏమైనా పెట్టారా? అంటే ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే తప్పకుండా, నేను ఇంత సీనియర్ కాబట్టి, నాకు ఇంత చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి, ఆ అనుభవం అధికారం ఉండేది మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఉపయోగపడుతుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మల్కాజ్గిరి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకో, దానికి ఇక్కడ లేదు నా అవకాశం, అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అనుకో, ఎంపీకి వెళ్తే ఇక్కడ అధికారం ఉండొచ్చు కానీ అక్కడ అధికారం ఉండే ప్రసక్తి లేదు. అందుకని ఎవరికి ఓటేసినా అక్కడ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. నాలాంటి వారిని గెలిపించుకుంటే, నేను అధికారంలో ఉండే పార్టీ కాబట్టి డెఫినెట్గా మోదీ గారి చోటు కన్సర్న్ మంత్రులతో పరిశీలి చేసుకొని డెవలప్మెంట్ చేయడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు సార్ అంటే ఈ అవుట్ ఆఫ్ దిస్ అడుగుతున్నాం, జనరల్గా రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు పార్టీలకు అతీతంగా, కాంట్ వి డెవలప్ అవర్ ఓన్ కాన్షియన్సెస్ చేస్తానికి మనం కృషి చేయలేమా? మీరు బీజేపీలో ఉన్నారు, మీరు బీజేపీ గవర్నమెంట్ లేదనుకుందాం, వేరే ఉంటే చేయనివ్వరా? అసలు అది ఇష్యూ ఏంటి? ఒకప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమాన గౌరవం, సమాన అవకాశాలనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, కొన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులను బాగు చేయడం కానీ, కాలువలు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కామన్గా వచ్చినప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కొన్ని స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ విషయంలో ప్రభుత్వం సహకరించదు. నువ్వు మా పార్టీ కాదు కదా, మా పార్టీకి రా చేస్తాం, ఇది ఈ సంకుచిత భావన వచ్చింది. అది చాలా సంకుచితము, బ్లాక్మెయిలింగ్.